ఎంసెట్ కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జున సాగర్ రహదారిపై టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంలో వెనుకంజ వేస్తున్నాడని, ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించడంలో జాప్యం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని, ఇప్పటికైనా ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ఉద్యమిస్తామని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద ఆక్రమణ కేసులు బనాయించి చివరకు వారిని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే విద్యార్థులకు న్యాయం చేస్తామో కేసీఆర్కు త్వరలో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి ప్రజా విద్యార్థి వ్యతిరేక విధానం మీద మరి టీఎన్ఎస్ఎఫ్ రాజిరెడ్డి పోరాటం చేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల వ్యాప్తంగా విద్యార్థి సంఘాలను కలుపుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంతో మరి కేసీఆర్ మీద ఒక ఉద్యమ వైఖరి మనం ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి సంక్షేమ రాష్ట్రాల విషయంలో కావచ్చు తెరాస ప్రభుత్వం చాలా మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ఈ మొండి వైఖరి వీడాలంటే మనం అందరం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లో క్రోడీకరించి తెరాస ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.